బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళితే తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమకు అవమానకరంగా మారాయన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. పరిశ్రమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్వంగా విజయ పతాకం ఎగురవేస్తున్న సమయంలో పరిశ్రమను రోడ్డు మీద లాగడం బాధ కలిగించిందన్నారు అల్లు అరవింద్. బాహుబలి అనే సినిమాలతోటి అందరి కనురెప్పలు పైకి ఎగరేసి ఎవరు తెలుగు ఇండస్ట్రీ అని తెలుగువాడి గొప్పతనం చాటి చెప్పిన బాహుబలి అంటే బాహుబలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది బాహుబలి. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న బాహుబలికి తెలుగు ఇండస్ట్రీని అవమానపడేలాగా కొన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. నా విన్నపం, నేను కోరేది ఏంటంటే ఈ ఇండస్ట్రీలోనే మనమందరం కలిపి, అట్లాగే మాట్లాడే వాళ్ళందరూ కూడా కలిపి ఈ ఇండస్ట్రీలోనే మనం భోంచేస్తున్నాం. ఈ ఇండస్ట్రీలో తప్పులు జరగటం లేదని, ఇవన్నీ తప్పు అని అవన్నీ నేను అనట్లేదు. ఎక్కడో ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు, ప్రతి ఇండస్ట్రీలోనూ కూడా ఉంటారు. అటువంటిది చాలా దాన్ని పెద్ద క్రైమ్ కింద చేసేసి దాన్ని అంటే తెలుగు ఇండస్ట్రీని ఒక అవమానపరిచే లెవెల్కి అందరూ కలిపి తీసుకెళ్తున్నారు. అంత చిన్నపుచ్చుకునేలాగా అలా వచ్చి రోడ్డు మీదకి అలా మాట్లాడకండి దయచేసి. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన విమర్శలపై స్పందించారు రామ్ చరణ్. సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబం లాంటిదని, అందరూ కలిసి పనిచేసుకుంటూ ఎదగాలని అన్నారు. ఇండస్ట్రీలో మహిళలను అత్యంత గౌరవంగా చూస్తామని, ఏవైనా సమస్యలుంటే న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలన్నారు. రాద్ధాంతం చేసి పాపులర్ కావాలనుకోవడం చౌకబారుతనం అన్నారు రామ్ చరణ్. వివాదంలోకి కొందరు పేర్లను అనవసరంగా లాగుతున్నారని, ఇది సరికాదన్నారు. తన ప్రోద్బలంతోనే పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి కామెంట్స్ చేసిందన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ పై మాట్లాడమని తానే సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఆమె తప్పు లేదన్నారు వర్మ. పవన్ కళ్యాణ్ అట్లా పిలవమని నేను ఇచ్చాను సలహా. దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఏం మాడుతుందమ్మా అర్చోతనని అరిసి దానికి విజయ్ దేవరకొండ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టోటల్ ఆంధ్రప్రదేశ్ టుక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఎప్పుడూ కూడా ఎవరు ఇంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తిట్టు అనేది ఒక ఎక్స్ప్రెషన్ నుంచి వస్తుంది, అప్పటి ఫీల్ అయింది. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఒక పర్టికులర్ టైంలో కేసీఆర్ని తాట తీస్తా అని ఉండొచ్చు. కేసీఆర్ ఏదో నేను 1000 ముక్కలు చేస్తాను కేసీఆర్ అని. సో ఒక ఎమోషన్ ఉన్నప్పుడు ఇలాంటి పదజాలం కానీ, బెదిరింపులు కానీ, థ్రెటన్స్ అన్నీ వస్తాయి. నాకు ఒక నైతిక బాధ్యత ఉంది. నేను ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పడానికి నేను వీడియో పెట్టాను. అండ్ ఐ వాంట్ అపాలజైజ్ టు పవన్ కళ్యాణ్ అండ్ ఎనీబడి ఎల్స్ హూస్ కన్సర్న్ హూస్ హర్ట్ విత్ దట్ వర్డ్. అది నా తప్పు, ఆ అమ్మాయి తప్పు కాదు.